నమస్తే అండి, నేను రజాక్. ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదాడ అయితే ఆగట్లేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నుంచి కావచ్చు, కొన్ని వెబ్సైట్ల నుంచి కావచ్చు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మరి ఎందుకు ఆపిందో తెలియదు కానీ పక్కనైతే పెట్టింది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో అడ్డగోలుగా మాట్లాడలేదు. అదే విధంగా ఆ పార్టీ నాయకులు కూడా మీడియా ముందుకు వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చెడుగా, అడ్డగోలుగా, అతిహేయంగా, నీచంగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ గురించి కావచ్చు అడ్డగోలుగా కామెంట్లు అయితే చేయడం ఆపారు. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రం అస్సలు ఆగట్లేదు. నిన్న ఏం జరిగిందంటే, మన జానీ ఉన్నాడు కదా, సో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఏం జరిగిందంటే, పిఠాపురం గడ్డపై పవన్ కళ్యాణ్ గాలి తీసిన పిఠాపురం కాపు మహిళలు వాళ్ళ ఆధార్ కార్డు చూసారా, రేషన్ కార్డు చూసారా, లేకపోతే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా బోర్డులు పెట్టుకున్నారా, నెత్తి మీద నేమ్ ప్లేట్లు ఏమైనా పెట్టుకుని తిరుగుతున్నారా? వీళ్ళు తీసుకుంది ఎక్కడి నుంచి? పబ్లిక్ రివ్యూస్. అంటే పబ్లిక్ రోడ్డు మీద వెళ్తా ఉంటారు, వాళ్ళ దగ్గర మైక్ పెడతారు. మరి ముందుగానే అనుకుంటారో, లేకపోతే అప్పటికప్పుడు సడన్ గా వస్తారో, లేకపోతే ఒక 100 మందిలో 20 మందిలో చేస్తే కనుక వాళ్ళు ఒకటి ఇద్దరు ఎగ్నెస్ట్ గా మాట్లాడతారో తెలియదు. కానీ వెంటనే మైక్ అయితే పెడతారు. మైక్ పెట్టిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గురించి మొత్తానికి అడుగుతారు. పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళకి ఇష్టం ఉందో లేకపోతే వాళ్ళ చేత అలా మాట్లాడిస్తారో నాకైతే తెలియదు. కానీ వాళ్ళు ఏకరేవ పెడతారనమాట. పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, వ్యక్తిగత జీవితం గురించి, ఆయన రాజకీయాల గురించి, కూటమి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గాలి తీసిన కాపు మహిళలు అంటే, సో ఆమె ఏమన్నా మీకు నేమ్ బోర్డు చూపించిందా, లేకపోతే ప్రూఫ్ కోసం అని చెప్పేసి వీడియో ఎదురుగా వచ్చి బయటకు వచ్చి ఆధార్ కార్డు ఏమైనా, రేషన్ కార్డు ఏమైనా తీసి చూపించిందా? ఎంత దుర్మార్గం చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పార్టీ నుంచి కొన్ని మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడడం అయితే జరిగింది. ముఖ్యంగా మనకు తెలిసిందే, పేర్ని నాని గారు మాట్లాడతారు, అమ్మటి రాంబాబు గారు మాట్లాడతారు, గురువాడ అమర్నాథ్ గారు మాట్లాడతారు, అవంతి శ్రీనివాస్ గారు ఇదివరకు ఒకప్పుడు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు మాట్లాడలేదు. కన్నబాబు గారు అకేషనల్ గా మాట్లాడుతూ ఉంటారు, బొత్స సత్యనారాయణ గారు అకేషనల్ గా మాట్లాడుతూ ఉంటారు. సో ఆ విధంగా అకేషనల్ గా మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి రోజారెడ్డి గారి చేత మాట్లాడిస్తుంటారు. అది ఎవరు కొత్తగా అంట పోసాని కృష్ణమురళి చేత మాట్లాడిస్తుంటారు. అదేవిధంగా అదే సినిమా ఇండస్ట్రీ నుంచి అరాకొరా మాట్లాడేది ఎప్పుడన్నా ఒకసారి వచ్చేసి జోగినాయుడు అని చెప్పేసి ఒక అతను. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు మరి ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించి మహిళలు గాలి తీశారని చెప్పేసి చెప్తున్నారు కదా, ఎలా నమ్మాలి? ఎందుకు ఇలాంటి ప్రోపగండా ఎందుకు? దేనికోసం? గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీ తరఫున, జనసేన పార్టీ ఫేవర్ గానో, లేకపోతే జనసేన పార్టీకి అనుకూలంగానో, మద్దతుతోనో, ఇష్టంతోనో, ప్రేమతోనో యూట్యూబ్ వీడియోలు చేసినటువంటి ఏ ఒక్కరు కూడా ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ఆ పార్టీ నాయకుల్ని కానీ, పార్టీ కార్యకర్తలను కానీ ఏ ఒక్క చోట కూడా టార్గెట్ చేయాలి. మీరు చూడండి, టీడీపీ వాళ్ళు వైసీపీలు తిట్టుకుంటున్నారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు తిట్టుకుంటున్నారు. నిన్నటి వరకు మనం చూసాం. ఇప్పుడు టీడీపీ వాళ్ళని తిట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు తిట్టుకుంటుంటే మధ్యలో వాళ్ళ ఎంట్రీలు, వైసీపీ వాళ్ళ ఎంట్రీలు ఇవ్వడం అయితే జరిగింది. నాకు అది అర్థం కాదు. పిఠాపురం గడ్డపై పవన్ కళ్యాణ్ వాళ్ళ కాపు సామాజిక వర్గ మహిళలే తిట్టాలా? ఇంకెవరు తిట్టరా? రెడ్డి సామాజిక వర్గ మహిళలు, లేకపోతే ఎస్సీ సామాజిక వర్గ మహిళలు, మైనార్టీ వర్గీయుల మహిళలు, మరి వీళ్ళందరి చేత కూడా అనిపించవచ్చు కదా, కేవలం ఇలాంటి తమ్ముల్స్, ఇలాంటి టైటిల్స్ పెట్టి ఏం ప్రచారం చేద్దామని. అంటే పవన్ కళ్యాణ్ గారికి కాపు సామాజిక వర్గం నుంచి మద్దతు లేదని, ఆ మద్దతే లేదని ఎప్పటి నుంచి ప్రచారం చేస్తున్నారు? ఈ రోజు నుంచా? ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ లేరు, హరిరామ జోగయ్య గారి కొడుకులు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ లేరు, చాలా మంది సపోర్ట్ లేరు. ఓకే, దాన్ని ఒప్పుకుంటున్నాం, కాదనట్లేదు కదా. బట్ ఏంటంటే ఇలాంటి ప్రచారం ఏంటి, ఇలాంటి దొంగ ఆట ఏంటి, ఇలాంటి తొండి ఆట ఏంటి? దీన్ని ఏ విధంగా చూడాలా? ఎలక్షన్ అయిపోయింది, అంతా కూల్ గా కామ్గా అయిపోయారు, ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమో డ్రగ్స్ రాజకీయం అంటున్నారు, వీళ్ళు ఏమో డ్రగ్స్ రాజకీయం అంటున్నారు. మాచర్లోనేమో కొట్టుడు రాజకీయం, తలకాయ పొగడు రాజకీయం అని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఈవీఎం పగలగొట్టుడు రాజకీయం అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఈవీఎం రాజకీయం చేయాలనుకుంటే ఎంత చేయొచ్చు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఈవీఎం మీద నోరెత్తారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టినటువంటి ఈవీఎం గురించి అక్కడ చర్చించారా? ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు? చట్టం తన పని తను చేసుకునేది అని నమ్మేటటువంటి వ్యక్తి. ఎస్, ఎలక్షన్స్ లో అంటే మాట అనుకున్నారు, బాహాబాహి దిగారు, అయిపోయింది. ఆ మహా అయితే 30 రోజులు లేదా 40 రోజులే అయిపోయింది. ఓడిబండి దగ్గర నుంచి నేను మొన్నటి 12వ తారీఖు వరకు, 11వ తారీఖు వరకు. కానీ ఈ రోజుకి కూడా ఇదేం దుర్మార్గం? రోజుకి ఒకసారి మినిమం 10 వీడియోలు అండి రోజు చూస్తానే ఉన్నా. ఈ కేవలం కాపు సామాజిక వర్గ మహిళలే తిడతారు. నిన్న ఏంటంటే ఒక పెద్ద ఆయన్ని కూర్చోబెట్టారనమాట. అదే పిఠాపురం అంట. మరి నాకు తెలియదు, వాళ్ళు అక్కడే ఉంటారు, ఆ పిఠాపురంలోనే సాపేసుకుని అక్కడే పడుకుంటారు ఆ కొబ్బరి చెట్లు కింద, నాకైతే తెలియదు. కానీ అదే పిఠాపురంలోనంట ఒక పెద్ద ఆయన దగ్గర, ఒక 70 ఏళ్ళ వయసు ఉంటుంది, 65 నుంచి 70 ఏళ్ళ వయసు ఉండే ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తారనమాట. ఇలా ఆయన దగ్గర మైకి పెడతారు.
మైక్ పెడితే ఆ తాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు. మరి ఆయనకి డబ్బులు ఇస్తారో తాగుపోతారో నాకైతే తెలియదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఒక తాతను అదే విధంగా మాట్లాడించారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇష్టం వచ్చినట్టుగా నీచంగా అనగొడుక మేము ఓటేసేదా, చిల్లర అమ్ముకునేవాడు, రంగులు వేసుకునేవాడు, అది ఇది అంటే అయిపోయింది. బాగా మాట్లాడాడు, వాళ్ళకి వీడియో వచ్చేసింది, బాగా రచ్చ చేశారు, రంబోలా చేసుకున్నారు. సో నైస్ అనుకున్నారు అందరూ. చివరాఖరికి ఆ వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాలో భయంకరంగా వైరల్ అయింది పవన్ కళ్యాణ్ గారు తిట్టినటువంటి విషయం. చివరాఖరికి ఆ తాత ఇంటికి వెళ్ళి ఈడ్చిచ్చి కొట్టినటువంటి పరిస్థితి. మరి టీడీపీ అభిమానులు కొట్టారా, మెగా అభిమానులు కొట్టారా తెలియదు కానీ మొత్తానికి, ఎందుకంటే ఇది ఎలక్షన్ టైంలో చేసినటువంటి స్టంట్. ఆ తాతగారిని రోడ్డుకు లాగారు. నేను అదే చెప్పేది, అడ్డగోలుగా అతిహేయంగా కామెంట్లు చేయొద్దు. ఈ రోజున పిఠాపురం మహిళలే అంటే వాళ్ళు ఏమన్నా, నేను మళ్ళీ అడుగుతున్నా, ఏం ఆధారం చూసి మీరు పిఠాపురంలో కాపు సామాజిక వర్గ మహిళలు అంటారు? పిఠాపురంలో ఇతర సామాజిక వర్గాల వారు లేరా? దళిత సామాజిక వర్గానికి సంబంధించి చాలా మంది ఉన్నట్లు రిపోర్ట్ అయితే తెలుస్తోంది. మిగిలిన సామాజిక వర్గాల్లో కొంత మేర ఉన్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ కూడా కేవలం కాపు సామాజిక వర్గం అంటే, కాపు సామాజిక వర్గం వాళ్ళే పవన్ కళ్యాణ్ తిడితేనే అది ప్రజల్లోకి వెళ్తుందా? మిగిలిన ఎవరిని తిట్టినా అది ప్రజల్లోకి వెళ్ళదా? నాకు ఇదే లాజిక్ అర్థం కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి 2019 నుంచి పవన్ కళ్యాణ్ ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే తిట్టారు. ఏ రెడ్డి సామాజిక వర్గానికి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తి మాట్లాడలేదు, అంటే బాహాటంగా బయటకు వచ్చి. అదేవిధంగా మన కమ్యూనిటీకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ ఒక్కరు మాట్లాడలేదు. ఎస్సీలు పెద్దగా మాట్లాడలేదు, ఎస్టీలు పెద్దగా మాట్లాడలేదు, మైనార్టీలు పెద్దగా మాట్లాడలేదు. కేవలం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే. ఈ రోజున ఏమైపోయింది? గుడివాడ అమర్నాథ్ గారు ఎక్కడున్నారు? కనిపించట్లేదు. మన కన్నబాబు గారు ఎక్కడ ఉన్నారు? కనిపించట్లేదు. సో ఒక పేరుని నాని గారు పోటీ చేయలేదు కాబట్టి ఆయన కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఆయన కేవలం సబ్జెక్ట్ పరంగా మాట్లాడి వదిలేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఏ విధంగా చూడాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎలక్షన్స్ అయిపోయినా కానీ ఇంత దుర్మార్గంగా ఆయన్ని టార్గెట్ చేయడం, అతి హేయంగా టార్గెట్ చేయడం, నీచంగా కిందకి లాగడం. ఆయన ఏ పని చేసినా పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద రియాక్ట్ అవ్వలేదంటే కొంతమంది అడ్డగోలు కారుకోతలు వీయడం మొదలెట్టారనమాట. చాలా మంది అంటే వాళ్ళల్లో వాళ్లే మాట్లాడేస్తారనమాట ఇష్టం వచ్చినట్టుగా. దీనికి సంబంధించి భయపడ్డా, అది ఇది దేనికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి పవన్ కళ్యాణ్ భయపడ్డాడని చెప్పేసి న్యూస్ వేసుకున్నారండి అన్న. నాకు దేంతో నవ్వాలో అర్థం కాలేదు. వీళ్ళ రాజకీయం ఏంటో, వీళ్ళ చేష్టలేంటో, వీళ్ళ విలువలేంటో, వీళ్ళ వ్యవహారాలేంటో ఏమి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ మొదలెట్టారు. నేను చెప్తున్నా, అసలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు వరుస పెట్టి. ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఇంత నీచమైన జర్నలిజం నేనైతే ఇప్పటివరకు ఎక్కడ కూడా చూడాలి. మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా ఆపేసినాయండి. మెయిన్ స్ట్రీమ్ టీవీ 69 కావచ్చు, బిఎన్ టీవీ కావచ్చు, 10 టీవీ కావచ్చు, వాళ్ళ అనుబంధ ఛానల్ ఏమై మనసాక్షిలో అప్పుడప్పుడు కొడతా ఉన్నారండి. అది పాంప్లెట్ కాబట్టి తప్పనిసరిగా కొట్టాలి, తప్పదు అది. కానీ ఇంత దిక్కుమాలిన ప్రచారం నేనైతే ఎక్కడ కూడా చూడలేదు. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పని కట్టుకుని తిట్టేస్తున్నారండి. పని కట్టుకొని పిఠాపురం అంటారు, విజయవాడ అంటారు, గుంటూరు అంటారు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మైకులు పెడతారో తిట్టేదాకా వదిలిపెట్టరు. పవన్ కళ్యాణ్ ఎవడో కొట్టి ఏదో బూతులు తిట్టాలి. ఆ రోజు వాళ్ళు కడుపు నిండిద్ది, కడుపు మంట సల్లారిద్ది. అప్పుడు ఆ తర్వాత వీడియో పోస్ట్ చేసిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోతారైతే నాకైతే అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గమైన జర్నలిజం నేనైతే ఎక్కడ కూడా చూడలేదు.